వాంఖాడే స్టేడియంలో ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన ఆట తీరు ద్వారా చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. కానీ విరాట్ కోహ్లీ ముందు వారి ప్రణాళికలు పనిచేయలేదు. ఆర్సీబీ తరపున విరాట్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. అతడు దేవదత్ పడేకల్, కెప్టెన్ రజత్ పటేకర్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాలను నిర్మించాడు. కోహ్లీ తన సీజన్లో తొలి సెంచరీ సాధించే దిశగా సాగుతుండగా హార్దిక్ పాండ్యా ఆట దిశను పూర్తిగా మార్చేశాడు. రెండవ ఓవర్కు వచ్చిన హార్దిక్ కోహ్లీని ఫీల్డర్ నమన్దీప్ సహకారంతో అవుట్ చేసి కీలక బ్రేక్ త్రూ ఇచ్చాడు. అదే ఓవర్లో లియామ్ లివింగ్స్టోన్ కూడా డకౌట్ చేసి ఒక అరుదైన రికార్డు కూడా నమోదు చేశాడు. ఆ వికెట్తో హార్దిక్ తన T20 కెరీర్లో 200 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు అతను ఇప్పటివరకు 5,000కి పైగా పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నాడు. 5,000+ పరుగులు 200 వికెట్లు తీసిన మొదటి భారతీయుడిగా హార్దిక్ నిలవడం తన కెరీర్లో గర్వించదగిన ఘనతగా మారింది. మొత్తం ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా హార్దిక్ పేరు నమోదైంది.